హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సీరియల్స్ కోసం అయితే సపోర్ట్ చేయండి. కదిరిల్లు సీరియల్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము ఆలోచించకుండా. సో ముందు సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ శైలు అమ్మ నాన్న అన్నయ్య ఇంకా వస్తారు. బృందావనానికి వస్తారనమాట. బృందావనానికి వచ్చి గొడవ చేస్తారు. కౌన్సిలర్ని తీసుకొని వస్తారు. మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, మా అమ్మాయిని వెంటపడ్డాడు, సో అంది అడిగిన నా కొడుకుని చూడండి ఎంత దారుణంగా కొట్టారో, వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయించండి అని చెప్పి వాళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. శైలు వాళ్ళమ్మ అయితే ఇంకా కేశవ అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు, ఆడిలా చెప్పాడా అని చెప్పి కొంతసేపు వాగ్వాదం అయిన తర్వాత పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారు. ఈ లోపల ముందే చెప్తాడనమాట కేశవ, తన పార్ట్నర్కి చెప్పమని చెప్తాడు. ఈ లోపల వెళ్ళి శైలుకి ఇలా మీ ఇంటి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, ఆ పార్ట్నర్ చూడు మరి ఎలాగా మీ అమ్మోళ్ళు అరెస్ట్ చేస్తా అంటున్నారు, మా వదిన మీద ఇలా చున్నీ లాగేసి రోడ్డు మీద అలర్ట్ చేశాడు మీ అన్నయ్య అని చెప్పి, నువ్వు త్వరగా రా, నేను తీసుకురమ్మని కేశవన్న చెప్పాడు, నువ్వు త్వరగా రా అంటే సరే ఇప్పుడే వెళ్దాం వస్తున్నాను అని చెప్పి శైలు కూడా వస్తుంది. ఈ లోపల ఇక్కడ గొడవ ఎక్కువగా ఉంటుంది. ఈ లోపల మళ్ళీ ఈ ఇంటిని చూపిస్తారు. ఎవరు అంటే ఈ తాయారు వాళ్ళని, తాయారు అల్లుడు కూతురు వస్తారు. ఏంటి సడన్గా వచ్చారని ఆశ్చర్యపోతూ ఉంటారు తాయారు ఇంకా వాళ్ళ అన్నయ్య. ఏంటి వచ్చారు, ఫోన్ కూడా చేయలేదు అని అడుగుతుంది అల్లుడిని. ఏమీ లేదండి, ఇక్కడ నాకు పెళ్ళి ఒకటి ఉంది, ఆ పెళ్ళి చూసుకొని వచ్చాము. సరే దగ్గరే కదా మిమ్మల్ని చూస్తుందిలే అని చెప్పి గాయత్రి తీసుకొచ్చాము అంటది. సరే వెళ్ళి మటన్ తీసుకురా అన్నయ్య, గాయత్రి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అని వాళ్ళ అన్నయ్యకి చెప్తే, వాళ్ళ అన్నయ్య బయట జనం ఓకే గొడవ జరుగుతుంది వాళ్ళ ఇంటి ముందని చెప్పి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందని అడిగితే, నీకు తెలీదా మీ తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు ఇలా గొడవ జరుగుతుందని చెప్పి ఇంకా ఈ మటన్కి వెళ్ళకోకుండా వీళ్ళ అన్నయ్య అయితే తాయారు అన్నయ్య అయితే ఇక్కడే వస్తాడు, బృందావనికి వస్తాడు. బృందావనికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. అవును వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ కొడుకులేమో గోండాలు, ఏమన్నా అంటే చంపేస్తామంటారు, వీళ్ళని అరెస్టే చేయించేసేయండి, మేము ఉండలేకపోతున్నాము వీళ్ళ మధ్య, వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయించండి అని అంటూ ఉంటాడు తాయారు అన్నయ్య. నువ్వు నోరు మూసుకోరా అది ఇది అని తిడుతూ ఉంటారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి. ఈ లోపల నా కూతురిని అనవసరంగా ప్రేమించి వీడే నా కూతురు అంటే పడుతున్నాడు ఈ కేశవ, అరెస్ట్ చేయించమని వాళ్ళమ్మ చెప్తూ ఉంటే ఈ లోపల శైలు ఎంట్రీ ఇస్తుంది. అతన్ని నేను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి శైలు ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట శైలు ఎంట్రీ చూసి. అవునండి నేను ప్రేమించాను, వాడి మానాన్ని వాడేదో పని చేసుకుంటూ ఉండేవాడు, నేను ప్రేమించాను, వాడికి ఏం సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు, నన్ను ఇంట్లో అందరూ రోజు కొడుతున్నారు, మా అమ్మ అన్నయ్య తమ్ముడు అన్నయ్యను మా అమ్మ కొడుతూ ఉన్నారు, అసలు నేను భరించలేకపోతున్నాను, నేను పెడతాను వీళ్ళ మీద కేసు అని అంటూ ఉంటుంది శైలు. వాళ్ళ అమ్మేమో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకో, ఏంటి ఎందుకు వచ్చేదేంటి, వాళ్ళని ఎందుకు అల్లరి చేస్తున్నారు అని చెప్పి శైలు అంటుంది. ఇంకా అమ్మాను శైలు ఇంకా చాలా గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అవేం పట్టించుకోకుండా పోలీసులు అయితే మీ అమ్మాయి సాక్ష్యానికి వస్తుందా, ఇది కోర్టు వరకు వెళ్ళిద్ది అని అంటారు. అయితే ఈ లోపల తాయారు వచ్చింది. అన్నయ్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, వీళ్ళ గొడవ జరుగుతుందమ్మా, వీళ్ళకి ఇంకా చెప్దాము, ఇంకా ఆద్యం పోస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు మన జోలికి రావట్లే, వాళ్ళ జోలికి మనం కూడా వెళ్ళొద్దు, నువ్వు పద అని చెప్పి తాయారు వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ పోలీసులకి చెప్తూ ఉంటుంది శైలు అయితే, వాళ్ళు నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు ఇలా చేసిన, వీడిదే తప్పు అని శైలు చెప్తూ ఉంటుంది పోలీసులకి. ఆయన వినిపించుకోకుండా ఈడు ఓకే మీదకి వస్తూ ఉంటాడు శైలు మీదకి వాళ్ళ అన్నయ్య. ఈ లోపల ఇంటికి వస్తారు. ఇంటికి ఏంటి ఇంత లేట్ అయిందని గాయత్రి వాళ్ళ అమ్మని అడిగితే, ఇంకేముంది అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్తారు. ఎక్కడ అంటే
ఇంకెవరో ఆ తాగుబోతు నారాయణ ఇంటికాడ అని చెప్తారు. అదేంటమ్మా మన చుట్టాల ఇంటికాడ అంత గొడవ జరుగుతుంటే మనం వెళ్ళొద్దా, మనం కూడా వెళ్ళాలి, అలా ఎలా వదిలేస్తావు, నీకు బుద్ధి లేదా, అది ఇది అని చెప్పి ఎంట్రన్స్ ఇస్తుంది గాయత్రి కూడా. ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా, కాపురం చేస్తారా, ఇంటికి ఎవరైనా వస్తారా అని చెప్పి శైలు అమ్మ అంటూ ఉండంటే గాయత్రి ఎందుకు రారు, ఒక ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటారు, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా చూపించిద్ది, వీళ్ళు కూడా ఒకళ్ళు వీళ్ళని అవమానించడంలో అని చెప్తుంది. మరి ఇన్ని నీతులు చెప్పేదాన్ని వీళ్ళలో ఒకళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అంటే పెళ్లి చేసుకునేదాన్ని, కాకపోతే ఆస్తి వీళ్ళదంతా పోగొట్టుకున్నారు, ఈ ఆస్తి దొబ్బుదామని చూస్తున్నారు, అందుకే పెళ్లి చేసుకోలేదు కానీ ఇంకేం లేదు అని చెప్తుంది. అందరికీ సమాధానం గాయత్రి మంచిగా ఇస్తుందన్నమాట. బాగా అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య ఇలాగే చూస్తూ ఉంటారు. అంటే తాయారు వాళ్ళ అన్నయ్య అలా చూస్తూ ఉంటారు. తన మాటలకి షాక్ అయిపోతూ ఉంటారనమాట. మరి అల్లుడు గారు వస్తే ఎలా, నువ్వు వెళ్ళిపోతే అని తాయారు అడిగితే ఇంకేముంది బావ దగ్గరికి వెళ్ళానని చెప్పు, ఆయన ఏమీ అనుకోరు అని చెప్తుంది. ఇంకా వీళ్ళ మధ్య చాలా గొడవ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలానే కేసు కూడా పెట్టాలంటే మీ అమ్మాయి మీకు సాక్ష్యం చెప్పాలి, చెప్తుందా అంటే నేను ఇంకా చచ్చినా చెప్పను సాక్ష్యం అని చెప్తారు. అక్కడితో సీరియల్ అయిపోద్ది. రేపటి విషయంలో ఏం జరిగిద్దంటే శైలుని బంధించేస్తారు. శైలుని బంధించేస్తే ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో. ఫోన్ చేసి కేశవకి ఎలా నన్ను బంధించేస్తారు, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నాకు పెళ్లి చూపులు జరిగినాయి, పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, ఎలాగైనా నన్ను కాపాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నన్ను ఇక్కడ బంధించేశారు, నేను బయటకు వస్తానికి లేదు అని చెప్పిద్ది శైలు అయితే. ఇంకా ఆ విషయాన్ని తీసుకొచ్చి కేశవ అయితే చక్రితో చెప్తాడు. చక్రి ఏమో జోక్గా తీసుకుంటాడు. ఈ లోపలే మహాలక్ష్మి వచ్చి ఆయన అంత సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావు, ఏదో ఒకటి చెయ్యండి, ఆలోచించండి, ఇంత జోక్గా మాట్లాడతారేంటి అని చెప్తుంది మహాలక్ష్మి చక్రికి. సరే నేను ఏదో ఒకటి చేస్తానని అంటాడు. ఏం చేస్తాడు చెప్పండి అంటే చెప్పను, చేసి చూపిస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. శైలుకి కేశవకి పెళ్ళి జరిగిద్దా లేదా అని రేపు ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. రేపు అసలు ఎపిసోడ్ని ఎవరు మిస్ అవ్వద్దు. రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.